వెల్కమ్ టు ది లియో. కొద్ది రోజుల క్రితం నెల్లూరు లేడీ డాన్గా మనం అరుణ గురించి చెప్పుకున్నాం. అరుణ అరాచకాల గురించి, పోలీసు వ్యవస్థను ఏ రకంగా వైసీపీ హయాంలో శాసించిందని మనం చెప్పుకున్నాం. ఈ ఘటన మరొక ముందే అదే నెల్లూరు నుంచి మరొక గంజాయి డాన్, ఇంతకుముందు మనం చూసింది ఆ రౌడీ డాన్ అయితే ఇప్పుడు ఒక గంజాయి డాన్ వెలుగులోకి వచ్చింది. ఆవిడ కూడా వైసీపీ పార్టీతో అంటగాగి వైసీపీ హయాంలో తన గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. ఆ బలంతోనే ఈరోజు తనను ఎదిరించినటువంటి ఒక వ్యక్తిని కూడా దారుణంగా హత్య చేయించింది. ఆల్రెడీ మీరు 2 రోజుల నుంచి చూసే ఉంటారు. అరవ కామాక్షి అనే ఒక పేరు మీకు వార్తల్లో వినపడి ఉంటుంది. ఇంతకుముందు పెద్దగా వినపడి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి మీకు వార్తల్లో వినపడింది. అయితే ఈ మహిళ నెల్లూరు వాసులకు సుపరిచితమే. సాధారణంగా కొద్దిపోటి పలుకుబడి ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి అరవ కామాక్షి అనే మహిళ సుపరిచితమే. ఎందుకంటే అప్పటికే డబ్బు సంపాదించి ఆ రాజకీయాల్లో చలామణి అవ్వడం కోసం రంగం సిద్ధం చేసుకుంది. సో అలాంటి నెల్లూరుకి చెందినటువంటి అరవ కామాక్షి ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ఖరీదుకు గంజాయిని తెప్పించి తన సొంత తమ్ముళ్ళనే ఉపయోగించి ఆ గంజాయిని ఎక్కువ రేటుకు విక్రయించడంతో పాటు తనకు ఒక చెత్త ఏరుకునే చెత్త షాప్ ఉంటుంది కదా, అంటే అందరూ చెత్త ఏరుకొచ్చి అక్కడ డంప్ చేస్తారు. సో అలాంటి వేస్టేజ్ షాప్ ఒకటి పెట్టుకుని అక్కడికి చెత్త ఏరుకొచ్చే వారి చేత కూడా గంజాయి విక్రయింపజేసింది. అయితే ఈ గంజాయి ఆగడాలను అడ్డుకుంటున్నటువంటి చెంచలయ్య అనే ఒక వ్యక్తిని అయితే, సిపిఎం నాయకుడైనటువంటి చెంచలయ్య అనే ఒక వ్యక్తిని అయితే దారుణంగా హత్య చేయించారు. ఈ హత్య తర్వాత ఈ గంజాయి భాగోతం బయటపడింది. అయితే కొత్తగా ఇప్పుడే బయటపడిందంటే గతంలో కామాక్షి మీద కావచ్చు, కామాక్షి తమ్ముళ్ళ మీద కావచ్చు, ఆల్రెడీ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి, సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నాయి. సో ఒక రకంగా ఏంటంటే మనం లేడీ డాన్ అరుణ గురించి ఎలా చెప్పుకున్నామో కామాక్షి గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. ఎందుకంటే చోటా మోటా వైసీపీ నేతలందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని తనకు అడ్డు అదుపు లేకుండా ఎందుకు వైసీపీ హయాంలో పట్టుకోలా, ఇప్పుడు బయటపడినటువంటి గంజాయి సామ్రాజ్యం వైసీపీ హయాంలో ఎందుకు బయటపడలా? ఎందుకంటే పవర్లో ఉంది, వాళ్ళు పార్టీలో ఆ పార్టీలోనే ఉంది కాబట్టి విషయమేమి బయటపడాల. సో దీనికి సంబంధించి ఇది సాధారణంగా వేయించుకుంటారు కదా ఒక పోస్టరు, ఆ పోస్టర్ ఇది ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కామాక్షి అనే మహిళ, ఈ మహిళే మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. సో ఇందులో ఈ అమ్మాయి ఇందులో A1గా ఉంటే A2గా ఇక్కడ ఉన్నాడు, A3 A4. నాకు తెలిసి వీళ్ళిద్దరూ బహుశా బ్రదర్స్ అయి ఉంటారు. సో ఇక్కడ తేదీ అయితే కనపట్లేదు, కానీ 2023 సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శ్రీమతి అరవ కామాక్షి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి ఇందులో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అంట, శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, ప్రస్తుతానికి అక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పట్లో, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు కామాక్షి ఫోటో కూడా వేశారు. అంటే ఈ అమ్మాయి అంతకుముందు ఏ పార్టీలో ఉందో పక్కన పెట్టండి, 2023లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరింది. సో చేరిన దగ్గర నుంచి దాదాపుగా 2 ఏళ్ల పాటు గంజాయిని విచ్చలవిడిగా విక్రయించింది. సో దీనికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది. చాలామంది ఏమో దీన్ని టీడీపీ అని కొట్టుపడేసే ప్రయత్నం చేశారు. సరే, టీడీపీ నేతలతో 2023లో అప్పుడు జాయిన్ అయింది కాబట్టి అంతకుముందు ఏమైనా టీడీపీతో సన్నిహితంగా ఉండుండొచ్చు, మనకు తెలియదు. బట్ నిన్న టీడీపీ నేతలు కూడా ఖండించారు. ఎప్పుడు ఏ అధికారిక కార్యక్రమంలో కూడా ఈ అరవ కామాక్షి అనే మహిళ పాల్గొనలేదు, ఏ అధికారిక పదవి టీడీపీ ఎప్పుడూ వీళ్ళకి ఇవ్వలేదు. సో కాబట్టి అంతకుముందు వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకొచ్చి ఏదో ప్రచారం చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కామాక్షమ్మ ఖతర్నాక్ డాన్, సింహపురిలో మరో కీలేడి, వైకాపా అండతో నేర సామ్రాజ్యం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కీలేడి డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం మరువకు ముందే మరొక డాన్ అరవ కామాక్షి నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా కనిపించే ఈమె వైకాపా నాయకులు అండతో డాన్గా ఎదిగింది. 10ల సంఖ్యలో ప్రత్యేక ముఠాలను ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుంది. నగర శివారులో శుక్రవారం సిపిఎం నాయకుడైనటువంటి పెంచెలయ్య హత్యకు కామాక్షి ముఠాయే కారణమని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు ఆమె ముఠాపై హత్యాయత్నంతో పాటు గంజాయి విక్రయాలు, రైల్వే ఆస్తుల చోరీ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వైకాపా హయాంలో ప్రత్యేక సామ్రాజ్యం. నెల్లూరులోని ఒడిగాడి తోటలో కామాక్షి నివాసం ఉండేది. ఆమె భర్త డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వైకాపా హయాంలో ఈ
పార్టీకి చెందిన దళిత సంఘం నాయకుడు పాలకుర్తి రవి, ఇందాక మనం సర్కిల్లో చూపించాం కదా A2 అని. సో పాలకుర్తి రవి సహకారం ఉండేది. ఒక మాజీ ఎంపీకి అనుచరులైన ఈమె గంజాయి విక్రయాల్లో డాన్గా ఎదిగింది. యువతను విద్యార్థులను గంజాయి విక్రయించడాన్ని వృత్తిగా మార్చుకుంది. నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఈమెపై అప్పటికే సస్పెక్ట్ షీటు కూడాతో పాటు ఇతర కేసులున్నాయి. కామాక్షమ్మ సోదరుడు జేమ్స్ పై నవాబుపేట తదితర పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. వారికి హౌసింగ్ బోర్డు కాలనీలోని RDT కాలనీలో ఇల్లు ఇవ్వటంతో అక్కడికి మకాం మార్చారు. అంతకు ముందు ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి మార్చారు. అక్కడ పాత ఇనుము చిత్తు కాగితాలను సేకరించే దుకాణం నిర్వహిస్తున్న ఈమె చిత్తు కాగితాలు ఏరుకునే యువకులను ఆకతాయిలను చేరదీసి వారితో గంజాయి విక్రయించినట్లుగా సమాచారం. అంటే తన షాప్ దగ్గరికి ఎవరైతే చెత్త ఏరుకునే వాళ్ళంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటారో ఏం చేస్తారో. సో అలాంటి వాళ్ళను నమ్మించి ఒప్పించి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ చేత గంజాయి విక్రయాలు కూడా చేయించింది. సో ఎంత పగడ్బందీగా మొత్తం ప్లాన్ సెట్ చేసుకుందో చూడండి. పోలీసులకు తెలిసిన CPM నాయకుడు పెంచలయ్య గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తుంటాడు. ఈ విషయంలో కామాక్షమ్మ ముఠాను వారించడంతో పాటు స్థానిక దేవాలయంలో పెంచలయ్య పెత్తనం పెరగడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అందుకే హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. కామాక్షమ్మ భర్త జోసెఫ్తో పాటు సోదరుడు జేమ్స్, కార్తీక్, చెల్లెలు భర్త ఈ హత్యలో ఉన్నట్లుగా సమాచారం. కామాక్షమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే పెంచలయ్య హత్యకు కారణమని, అంటే వాస్తవానికి ఈ పెంచలయ్య అనే వ్యక్తి విద్యార్థులను యువతను ఈ గంజాయికి మత్తు పదార్థాలకు బానిస అవ్వటాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళలో చైతన్యం కల్పిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఈ కామాక్షమ్మ గంజాయి విక్రయాలు చేస్తుందని తెలిసి కామాక్షమ్మతో పాటు వాళ్ళ ముఠాను వారించాడు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఇబ్బంది పడొద్దని. ఇదే సమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ రెండు చాలవన్నట్టు స్థానిక దేవాలయంలో ఇంతకుముందు కామాక్షమ్మ పెత్తనం ఉండేది. బట్ తర్వాత ఏమైంది, చెంచలయ్య పెత్తనం వచ్చింది. సో ఇవన్నీ జీర్ణించుకోలేకపోయింది. ఇటుపక్కేమో మా గంజాయిని అడ్డుకుంటున్నాడు, మరో పక్కేమో దేవాలయంలో పెత్తనం పెరిగిపోయింది. సో ఇవన్నీ జీర్ణించుకోలేక పెంచలయ్య అడ్డు తొలగించుకుంటే తప్ప మనకు ఇది ఉండదు, లేకపోతే పెంచలయ్యతో ఎప్పటికైనా మనకు ప్రమాదమే, ఎప్పుడైనా మనల్ని పట్టిస్తాడనే భయంతో దీనికి మర్డర్కైతే ప్లాన్ చేసి దారుణ హత్య చేయించింది. పెంచి పోషించింది పోలీసులే. కామాక్షమ్మ లేడీ డాన్లో ఎదగడానికి పోలీసులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. RDT కాలనీ నేరస్తులకు కేంద్రంగా మారిందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారంటే వైసీపీ హయాంలో బహుశా ఈ మహిళ గురించి తెలిసి ఈ మహిళ చేస్తున్నటువంటి చేష్టల మీద అనుమానం వచ్చి గతంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తుంటే నాకు తెలిసి పోలీసులు కూడా ఆ టైంలో పట్టించుకున్నట్టుగా లేరు. అందుకనే పోలీసులే ఒక కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి అదే పని మీద ఉన్నప్పుడు ఏదో సమయంలో పక్క వ్యక్తికి అనుమానం వస్తుంది. అలా కదలికలు కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, ఏదో టైంలో అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు తెలిసి వైసీపీ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పోలీసులు కూడా కామాక్షమ్మ చేతిలో ఉండుంటారు. ఏముంది, నెల నెల లంచాల రూపంలో ఏమన్నా పోలీసుల్ని ఆకట్టుకుని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చూసి చూడనట్టుగా వ్యవహరించమని ఏమైనా చెప్పిందేమో. సో ఏది ఏమైనా మొత్తంగా ఆ గతంలో అరుణ గురించి మనం ఎలా అయితే చెప్పుకున్నామో అదే స్థాయిలో ఇప్పుడు కామాక్షమ్మ కూడా అయితే గంజాయి డాన్. గతంలో అరుణ చేసిందేమో మొత్తం రౌడీయిజం లాంటిదైతే ఇక్కడ కామాక్షమ్మ మాత్రం గంజాయి తన తమ్ముళ్ళ చేతే, వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా తన తమ్ముళ్ళ చేతే గంజాయి అమ్మించి దీంతోపాటు చదువుకోకుండా ఎవరైతే ఈ చెత్త అది ఏరుకునే వీళ్ళు ఉంటారో వాళ్ళను లోబరుచుకుని వాళ్ళకి డబ్బు ఆశ చూపి వాళ్ళ చేత కూడా గంజాయి వ్యాపారం చేయించింది. దీన్ని అడ్డుకున్నందుకు ఏకంగా పెంచలయ్య అన్న ఒక వ్యక్తిని దారుణ హత్య కూడా చేయించింది. దీన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. మొత్తంగా వైసీపీ హయాంలో ఇలాంటి డాన్లు ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి వరకు మనం అరుణను చూసినప్పుడే మనం ఆశ్చర్యపోయాం, ఏంటి లేడీస్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా, ఎంత చరిత్ర ఉంటుందా వీళ్ళకి, ఏదో సినిమాలో చూసినట్టని మనం ఆశ్చర్యపోయాం. అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు కామాక్షిని చూసాం. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. సో వైసీపీ హయాం మొత్తం కూడా ఒక నేర సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది. వైసీపీ హయాంలో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, రౌడీయిజం, గుండాయిజం కావచ్చు విచ్చలవిడిగా పెరిగింది అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఏది ఏమైనా ఇప్పుడు కామాక్షమ్మ చేసినటువంటి ఈ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నారు. దీని వెనక ఇంకా పెద్ద తలకాయలు ఎవరున్నాయి అనే దాని కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గంజాయి సప్లై చేయడానికి కావచ్చు, లేదా దాన్ని విక్రయించడానికి కావచ్చు, ఇంకా రాజకీయ నేతల ప్రలోభాలు ఏమైనా ఉన్నాయా, రాజకీయ నేతల హస్తం ఏదైనా ఉందా, లేదా పై స్థాయిలో అధికారుల హస్తం ఏమైనా ఉందా, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా కామాక్షమ్మ బండారం బయటపడటంతో, ఈ హత్య వ్యవహారంతో బండారం బయటపడటంతో పోలీసులు అయితే ఇప్పుడు కఠిన చర్యలకైతే పూనుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.